భూముల గురించి ఇటీవల విజిలెన్స్ కమిషన్ వచ్చి భూముల యొక్క సర్వేలు హద్దులు నిర్ణయించి వెళ్ళింది. గత 5-6 సంవత్సరాల నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, యూనివర్సిటీ డెవలప్మెంట్ ఆఫీసర్లు కూడా హద్దులు నిర్వహిస్తారు, సర్వే నిర్వహిస్తారు, హద్దులు నిర్వహిస్తారు తప్పించి యూనివర్సిటీ యొక్క పూర్తి భూమిని యూనివర్సిటీకి అప్పచెప్పాలి. గతంలో ఇంజనీరింగ్ కాలేజ్ సైడ్ కానీ, డబ్బాల సైడ్ కానీ, పనివేరుల సైడ్ కానీ యూనివర్సిటీ భూములను ఇతరులు కబ్జా చేసి అక్కడ బిల్డింగ్లు కట్టడం మనం చూస్తున్నాం. పత్రికలలో, మీడియాలో కథనాలు ఈ మధ్య చాలా అవుతున్నాయి. డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున మేము ఏమంటున్నామంటే, యూనివర్సిటీ భూములను కబ్జా చేసి ఎవరైతే భవనాలు, బిల్డింగ్లు కట్టుకున్నారో ఆ బిల్డింగ్ భవనాలు కట్టుకున్న వారిపై భూమిని ఆక్యుపై చేసుకొని ఆ యొక్క భవనాలు అక్రమంగా భవనాలు కట్టుకున్న వారిపై క్రిమినల్ చట్టపరమైన చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇటీవల సిఆర్పిఎఫ్ క్యాంపు కూడా మహిళా ఇంజనీరింగ్ కళాశాలకు బిల్డింగ్ లేదు. ఆ సిఆర్పిఎఫ్ భవంతులను మహిళా ఇంజనీరింగ్ కాలేజీ వాడాలని మేము కోరుతున్నాం. అలాగే ఈ యొక్క యూనివర్సిటీ భూములపై యూనివర్సిటీ అధికారులు చేసిన సర్వే రిపోర్ట్ కానీ, విజిలెన్స్ వారు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసిన సర్వే మొత్తము యూనివర్సిటీ అధికారులు బహిర్గతం చేసి ఈ యొక్క భూమిపై సరిహద్దు నిర్వహించి వెంటనే యూనివర్సిటీ భూముల చుట్టూ ప్రహరీ కూడా నిర్మించాలని మేము డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. దేని పక్షంలో విద్యార్థులుగా, విద్యార్థి సంఘాలుగా మేము అసెంబ్లీ ముట్టడిస్తాం, సెక్రటేరియట్ ముట్టడిస్తాం, సీఎం క్యాంపస్ కూడా ముట్టడిస్తామని మేము ప్రభుత్వాలను, యూనివర్సిటీ అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం.